హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిత క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మా పాప బర్త్డే అనమాట. జూన్ 17న మా పాప బర్త్డే. సో మా పాపనైతే చూసారు కదండి, అలా అయితే రెడీ చేశాను. రెడీ చేశాక స్కూల్కి అయితే తీసుకుని అయితే వెళ్ళాను అనమాట. ఫ్రెండ్స్, క్లాస్ టీచర్స్కి బర్త్డే అని చెప్పాను అనమాట. టీచర్ అయితే పిల్లలందరి చేత కూడా విష్ చేయించారండి. విష్ చేసాక ఏంటంటే చాక్లెట్స్, అలాగే పిల్లలందరికీ కూడా పెన్సిల్స్ ఇద్దామని చెప్పేసి పెన్సిల్ తీసుకున్నాను. ఇంకా పెన్సిల్ను ఒక చాక్లెట్ అయితే పిల్లలందరికీ కూడా ఇచ్చామండి. సో పిల్లలందరికీ కూడా ఏంటంటే టీచర్స్ ఇంక రాలేదని చెప్పి ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెట్టారు. అందుకే చాలామంది పిల్లలు అయితే ఉన్నారు. ఇంకా అందరికీ కూడా ఇచ్చేసానండి. ఇచ్చేసి పాపనైతే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాము. అలాగే సంతకాయట అయితే వెళ్ళానండి. పాపని స్కూల్లో డ్రాప్ చేశాక సంతకాయట వెళ్ళి ఈవినింగ్ అయితే బర్త్డే ఉంది కదా, నైట్కి కేక్ కట్ చేస్తామని చెప్పేసి ఇంకా ప్లేట్స్, అలాగే మిక్చరు, స్వీట్స్ అన్నీ కూడా తీసుకున్నాం అనమాట. మాకు సంతకాయట దగ్గర ఇంకా అక్కడ అన్నీ దొరుకుతాయి. ఇంకా అందుకని చెప్పేసి బేకరీకి వెళ్ళి అయితే ఇక్కడ అన్నీ తీసుకొని తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా పాపను ఆ రోజు అయితే ఇంకా ఫుల్ డే అయితే ఉంచట్లేదండి, హాఫ్ డేనే ఇంటికైతే తీసుకొని వచ్చేసాను. ఇంకా వచ్చేస్తానని చెప్పేసి అన్నది. ఇంకా ఈవినింగ్ అలానే కొంచెం వేగంగా రెడీ చేయించాలి కదా, ఇంకా 5 వరకు స్కూల్ అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నమే తీసుకొని వచ్చేసాము. ఇంకా ఫ్రెండ్స్, ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంటికి వచ్చాక ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ అయితే వచ్చారండి. 5:30 ఇలా అయితే అయిపోయింది వైజాగ్ నుంచి. వచ్చాక ఇంకా బర్త్డే డెకరేషన్ కోసం అని చెప్పేసి అన్నీ కూడా తీసుకొని వచ్చారు. తీసుకొచ్చాక ఇంకైతే స్టార్ట్ చేసామండి డెకరేషన్ అయితే. ఇంకా ఇదిలో ఉంటారు కదా అమ్మాయిలు, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఇంకా ధన, లావణ్య, వినోద్ వీళ్ళందరూ బెలూన్స్ వదలడం అంతా కూడా వాళ్ళే అనమాట. ఇంకా అందరం అలా హెల్ప్ చేసుకుంటాము ఏదైనా సరే. ఇంకా ఫ్రెండ్స్, బెలూన్స్ డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బెలూన్స్ ఏంటంటే దారంతో కాకుండా ఇలా మనకి హోల్స్ పెట్టి బయట మార్కెట్లో అయితే దొరుకుతుందండి. ఇలా చాలా ఈజీగా మనకైతే అయిపోతుంది అనమాట డెకరేషన్ వచ్చేసి. ఇంకా దారంకి చుట్టవలసిన పని అయితే ఉండదు అనమాట. మనకి హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో పెట్టేస్తే అయితే అయిపోద్ది అనమాట బెలూన్స్ అనేవి. చూసారు కదా, ఇంకా మొత్తం కూడా అది అయిపోయిన తర్వాత ఇంకా డెకరేషన్ అయితే అవుతూ ఉందన్నమాట. ఇంకా మా పాప అయితే చూడండి, బర్త్డే పాప ఆడుకుంటుంది. ఇంకా డెకరేషన్ అయ్యేసరికి 6:30 ఇలా అయితే అయిపోయింది అనమాట. అయ్యాక అప్పుడు పాపని రెడీ చేసి మేము కూడా రెడీ అయిపోయామన్నమాట కేక్ కటింగ్ కోసం. ఇంకెలా అయితే అవుతూ ఉంది ఫ్రెండ్స్ చూడండి. ఇంకా అదంతా కూడా అయిపోయాక ఇంకా బెలూన్స్ అయితే చూడండి ఇప్పుడు ఎలా సెట్ చేద్దాం ఏంటి అనేది అయితే చూస్తున్నాము. బయట ప్లేస్ అయితే బాగుంటుందండి మాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంక ఇంట్లో అయితే అంత ప్లేస్ తక్కువగానే ఉంటుంది. అంత డెకరేషన్ అయితే చేయడానికి, అంత ఎక్కువ డెకరేషన్ చేయడానికి అవ్వదు. అలాగే ఫొటోస్కి అని చెప్పేసి బయట డెకరేషన్ అది చేసామన్నమాట. ఇంకా బయట లైట్స్ అవి ఉన్నాయి. ఇంకా బయట బాగుందని చెప్పేసి ఇంకా బయట ఫ్రీగానే ఉంటుంది కదా ఇంట్లో కాకుండా అని చెప్పేసి బయట అయితే ఇలా డెకరేషన్ అయితే చేసాము. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఫైనల్ లుక్ అనమాట. ఇంకా పైన కూడా బెలూన్స్ పెట్టేసి ఇంకా హ్యాపీ బర్త్డే కట్ నోట్ పెట్టేసి ఇలా అయితే చేసామన్నమాట. ఇంకా బర్త్డే పాప ఫైనల్ లుక్ అయితే ఇదే అనమాట. ఈ డ్రెస్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి నేను ఈ డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నాము. మార్నింగ్ వేసింది అయితే లక్కీ షాపింగ్ మాల్లో రాజంలో తీసుకున్నాను ఫ్రాక్ అయితే. ఈ డ్రెస్సులు ఇంకెవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా రెడీ అయిపోయాను. మేము ఇంక రెడీ అయిపోయాక ఇంకే కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసాక ఫ్రెండ్స్, ఇంక ఇదిలో ఉన్న వాళ్ళు కూడా పిలిచామన్నమాట. అందరూ కూడా వచ్చారు. ఇంకా ఇలా అయితే అవుతూ ఉందన్నమాట. అందరూ కూడా హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా పాప కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది, ఇప్పుడు కేక్ కట్ చేద్దాం ఏంటి అని చెప్పేసి. కేక్ వైపు అలా అయితే చూస్తూ ఉందన్నమాట. చూడండి. Happy birthday to you. Happy birthday to you.
హ్యాపీ బర్త్డే టు యు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అయిపోతుందనమాట. మా పాప కేక్ అయితే కట్ చేసిందనమాట. ఇంకా నేనైతే చిన్న చిన్న పీసులా తీసి ఇంకా మేమైతే ఇప్పుడు మా పాపకి అయితే కేక్ అయితే తినిపిస్తూ ఉన్నాము. ఇంకా మా పాపది వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇదైతే 5th బర్త్డే అనమాట. 4th కంప్లీట్ అయిపోయి 5th ఇయర్ అయితే వచ్చిందనమాట పాపకైతే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అమ్మ నాన్న కూడా కేక్ అయితే పెట్టమన్నామండి. ఇంకా మా అమ్మమ్మ అయితే చూడండి పాపనైతే బ్లెస్ చేస్తుంది. ఇంకా నాన్న అయితే కేక్ అయితే తినిపించేశారు. ఇప్పుడు వచ్చేసరికి అమ్మ అనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇలా అయితే అవుతుంది. ఇంకా పాపకైతే ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏమి ఇచ్చామో ఏంటి అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. పాప కోసం అయితే మా అమ్మ మా నాన్న ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశారు. సో అది మా పాపకు కూడా తెలియదు అనమాట. అది ముందు రోజే తీసుకొచ్చేసి బయట అయితే పెట్టామన్నమాట. అది ఇప్పుడు ఏంటి అనేది చూసేయండి, ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో. ఇంకా నేనైతే ఐస్ అయితే క్లోజ్ చేశానండి. మా పాపకి అయితే క్లోజ్ చేసి నేనైతే పట్టుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు అయితే ఇంకా ఫైనల్గా ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకొచ్చేసారనమాట. తీసుకొచ్చేసరికి మా పాప ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇంకా మేము కూడా నెక్స్ట్ మా పాప 5th బర్త్డే అని చెప్పేసి 5 గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. అవి కూడా ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మా పాప అయితే ఫుల్ హ్యాపీ అనమాట. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సైకిల్ అయితే కొనమంటుంది. ఇంకా అలా డిలే అయితే చేస్తామండి. ఇంకా నేను డెలివరీ అయ్యాను, నెక్స్ట్ బాబు పుట్టాడు, బార్సల్ ఫంక్షన్ ఇంకా అవన్నీ ఉన్నాయి. కొంచెం బిజీగా ఉన్నాం కాబట్టి ఇంకా మాకు కొనడం అయితే అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఎలాగ 17th పాప బర్త్డే కదని చెప్పేసి ఇంకా మా అమ్మాయి అయితే మా నాన్న సైకిల్ అయితే ముందు రోజు తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చేసి వేరే వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టేసామండి, మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా పెట్టేసి అప్పుడే తీసుకొని వచ్చాము ఇంక ఇక్కడికి. పాప అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. మా నాన్నకి అయితే థ్యాంక్ యూ తాతయ్య అని చెప్పేసి ఇంకా హగ్ అది ఇచ్చేస్తుంది. ఇంకా ఫుల్ హ్యాపీ అయితే అయిపోయింది. ఇంకా సైకిల్ సర్ప్రైజ్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ అయితే నేను మా హస్బెండ్ కలిపి పాపది 5th బర్త్డే కదా అని చెప్పేసి 5 గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము. అవి ఏంటి అనేది వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే చూడండి పాప అయితే ఏంటి అది అనేది ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉందనమాట. గిఫ్ట్స్ ఏవైనా ఇద్దామంటే సర్ప్రైజ్ చేయడం అంటే పాపకి చాలా ఇష్టము. ఇంకా ఫస్ట్ అయితే మా వారు అయితే డ్రెస్సెస్ అయితే తీసుకున్నారండి. ఇంకా డ్రెస్సులు అయితే ఇస్తున్నారనమాట. ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసరికి ఇంకా అదే అనమాట. ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసరికి ఏంటి అనేది ఒకసారి చూడండి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి అక్కడ వైజాగ్ నుంచే ఇది బబుల్ గన్ అయితే తీసుకొచ్చారండి. ఇదైతే చాలా బాగుంది. ఇంకా మనకైతే చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి సెకండ్ గిఫ్ట్ అనమాట. మా పాప ఇంకా ఫుల్లీ హ్యాపీ అనమాట. గిఫ్ట్స్ అని చెప్పేసి ఇంకైతే అస్సలు వదలట్లేదు అనమాట. ఇంకా అందుతోనే ఆడుకుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఏంటంటే లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి బ్యాగ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఈ 3 కూడా ఎవరికైనా కావాలంటే లింక్ పెట్టమంటే నేను లింక్ అయితే మీకు షేర్ చేస్తాను, ఓకేనా. ఈ బ్యాగ్ కూడా చాలా బాగుందండి. ఏంటంటే పాపకి అన్నీ కూడా యూజ్ అయినవి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి 1 lakh సేవ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ గిడ్డి బ్యాంక్ అయితే తీసుకున్నామండి. ఇంకా మనీ సేవ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అక్కడ వైజాగ్లో అయితే నార్మల్గా ఒకటి అయితే ఉండేదండి, అది అక్కడ ఉంచేసాము. ఇంకా పాపకి అయితే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇదైతే తీసుకున్నాను అనమాట. పిల్లలకు కూడా ఏంటంటే ఎవరైనా ఇచ్చిన డబ్బులు మనం ఇచ్చినా కూడా ఏంటంటే పాపకైతే నేనైతే అవైతే ఖర్చు పెట్టమనమాట. కిడ్డీ బ్యాంక్లోనే వేసేస్తాము. ఇంకా పాప కోసం అని చెప్పేసి అదైతే తీసుకున్నాము, యూజ్ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి పాపకైతే డ్రాయింగ్ వేయడం చాలా ఇష్టము, అలానే చాలా బాగా అయితే వేస్తుంది అనమాట. ఇప్పుడున్న క్రేయన్స్ కాకుండా ఇదైతే చాలా బాగుంటుంది కదా. చాలా క్రేయన్స్, కలర్ పెన్సిల్స్, స్కెచెస్ అన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి నేనైతే ఇదైతే తీసుకున్నానండి. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. చాలా బాగుంది. మనకి 300 అబౌవ్నే ఎంతో పడింది. కానీ బయటతో కంపేర్ చేసుకుంటే మీషోలో అయితే చాలా తక్కువ కాస్ట్గా వచ్చింది. చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ చూసారు కదా, పాప అయితే ఇంకా సైకిల్ ఎంత వేగంగా తొక్కుదామని చెప్పేసి అలా అయితే వెయిట్ చేసింది. ఇంకా నాన్న అయితే ఇంకా సైకిల్ అయితే ఎక్కించేశారు. ఆ వైజాగ్లో అయితే చిన్న సైకిల్ ఉందనమాట, అది కూడా తొక్కేది. ఇంక ఈ సైకిల్ కూడా అందకపోయినా సరే బాగానే తొక్కేస్తుంది అనమాట. స్కూల్ నుంచి వచ్చాక రోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా తొక్కుతుందండి సైకిల్ అయితే. ఇంక ఈవినింగ్ ఉన్న వాళ్ళందరికీ పిలిచాం కదండి. ఇంకా కేకు, మిక్సర్, స్వీట్స్ అవన్నీ కూడా వేసి అయితే ప్లేట్స్లో అయితే వేసి ఇచ్చేసాము. ఇంకా మోన్విత్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి, ధన్వి, జాన్ అనమాట. ఇంకా పిల్లలతో అయితే ఫొటోస్ తీసుకోమంటే ఇంకా
అలా ముగ్గురు కూడా ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ గన్ అయితే అస్సలు వదలట్లేదు అనమాట. ఇంకా అలా బబుల్స్తో తీసుకొని ఇంకా కొన్ని వీడియోస్ కూడా తీసామన్నమాట. పాపకు వచ్చేసరికి అవి అయితే షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, పాప అయితే ఇంక సైకిల్ అయితే అస్సలు వదలడమే అనమాట. ఇంకా ధన్విని వెనక కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కాల్ అయితే అసలు అందట్లేదు కానీ చుట్టూ కూడా తొక్కలేకపోతుంది. అయినా సరే బాగానే తొక్కుతుంది అనమాట. కొంచెం పెద్ద సైకిల్ ఎందుకు తీసుకున్నామంటే తర్వాత కూడా యూజ్ అవుతుందండి. పాపకి 10 ఇయర్స్ వచ్చినంత వరకు కూడా. ఆల్రెడీ చిన్న సైకిల్ అయితే వైజాగ్లో ఉంది కదా, ఇంకా చిన్నది ఎందుకని చెప్పేసి మీడియంలో, అంటే పెద్దది కాదు అలానే చిన్నది కూడా కాదనమాట, మిడిల్ సైజులో ఉన్నదైతే ఈ సైకిల్ అయితే తీసుకున్నాము. ఫ్రెండ్స్ చూడండి, ఇంకా లోపల తొక్కమంటే ఇంకా బయటికి వెళ్ళి రోడ్డు పైన తొక్కుతానని చెప్పేసి బయటకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. బయటని తొక్కేస్తానని చెప్పేసి రోజు కూడా వీధిలోనే బయట అయితే అమ్మ అయితే తొక్కిపిస్తుందండి సైకిల్ అయితే. వీధి అంతా కూడా బాగానే తొక్కుతుందనమాట. ఇంకా స్కేటింగ్ సైకిల్ కూడా ఉంది. ఈ సైకిల్ వచ్చి నుంచి మరి ఇంకా స్కేటింగ్ సైకిల్ అయితే తొక్కట్లేదు, ఇంక సైకిలే తొక్కుతుంది. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా, సింగిల్గా కూడా బాగానే తొక్కేస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అయితే అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నుంచి వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.